పెద్ద పళ్ళ బొట్ట వచ్చింది మా ఇంటికి. ఆ పళ్ళ బొట్ట మొత్తం తగరపు కాగితం తగిలించింది దానికి, ప్లాస్టిక్ కవర్ వేస్తారు కదా, అది చించితే దాంట్లో 5 లక్షలు చెక్ ఉంది. పిచ్చెక్కింది నాకు, షాక్. ఏంటిది? కోన వెంకట ఫోన్ చేశాడు, రవి నీకు నాకు బొట్ట వచ్చిందా అన్నాడు. సార్ బొట్టలో కవర్ కూడా ఉంది సార్ అన్నా నేను. కవర్ ఏంటి అని వెంటనే కవర్ 5 లక్షలు ఉంది. వెంటనే గోపిమోహన్ గారు ఏమండి కవర్ జాగ్రత్త అని ఆయన ఫోన్ చేశాడు. ఆల్రెడీ నేను చూసాను, కోన గారు చూడలేదు. సో ముగ్గురికి 5 లక్షలు ఇచ్చి మీరు నా సినిమా, నా కొడుక్కి సినిమా చేయరాయకున్నాడు. ఏది సినిమా ఫ్లాప్ అయి 10 రోజులు ఏడుస్తుంటే కూర్చుని, అదే దేనికైనా రెడీ, అది పెద్ద హిట్. అది ముగ్గురు అక్కడి నుంచి వరుసగా 4 మళ్ళీ రైటర్గా టప 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 మళ్ళీ డైరెక్షన్ చేయాలనిపించింది, చేశా. అది జవాన్ డిసెంబర్ 2017 రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు నాకు, నేను షాక్. అది కూడా ఇట్ హ్యాస్ ఆల్సో నాట్ ప్లేడ్ వెల్ అంటే చాలా మంచి సినిమా, మంచి సినిమా, క్రిటికల్లీ పలకల సరస్వతి, లక్ష్మి పలకల సరస్వతి పలికింది, సరస్వతి పలికింది, లక్ష్మి పలకల. ఏం చేయాలరా భగవంతుడు అని కూర్చుంటే, అసలు చూడండి దిల్ రాజు గారు పిలిచి, ఆ థ్యాంక్ యూ స్క్రిప్ట్ ఉంది కదా రాయవా, పూర్తి చేయవా అన్నాడు. మీ అమ్మది ఉడుతుంది కదా అని చెప్పి ఓకే సార్ అన్న. డిసెంబర్లో రిలీజ్ అయింది సినిమా, డిసెంబర్ 1. డిసెంబర్ 23 మా ఇద్దరిని, నేను నా కళ్యాణ్ అన్న రైటర్ తెలిసి ఉంటుంది, తెలుసు, జగన్ దగ్గర ఉంటాడు, ఇద్దరం కలిసి కన్యాకుమారి వెళ్ళాం. ఇంకా అది మొదలైంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ రైటర్గా చేస్తున్నట్టు వీడియో అని మళ్ళీ పిలిచారు, మళ్ళీ బేరాలు వచ్చాయి. ఆ 23 రోజులే నేను నిరుద్యోగంగా ఉంది. కానీ ఆ 23 రోజులు పడిపోయినా, నాకు వణికిపోయాను, భయం చేసింది. సినిమా ఫ్లాప్ నాకు తెలుసు, ఆల్రెడీ 4 రోజుల ముందే తెలుసు ఫ్లాప్ అని సినిమా. ఎలా, ఎందుకు నాకు తెలుసుది అన్న. ఇప్పుడు వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతున్నా. విష్ఫుల్ థింకింగ్, ఇంటలెక్చువల్ గెస్ అని 2 ఉంటాయి. ఒకటి మనం చేసింది అందరూ బాగుందంటారులే అనే విష్ఫుల్ థింకింగ్, మోర్ పాజిటివ్. ఇంటలెక్చువల్ గెస్ ఏంటి, మనం చేసిన పని అయిపోయింది, మనం బయటకు వచ్చేసి వేరే వాడు చేసిన దానిలో చూస్తే తెలిసిపోతుంది దాని వ్యవహారం ఏంటో.